ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి. నమస్తే రాధా. భారతి గారు, మీ రీల్స్ లో నేను ఒక వీడియో చూసా, చాలా విచిత్రంగా ఉంది. మీ ఎక్స్ప్రెషన్సే సూపర్ ఉంటాయి, అంటే మీ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇంకా బాగుంటాయి. కప్పులు 3 కప్పులో 4 కప్పులో పెట్టి చేశారు. మాకు కూడా ఒకసారి మీరు చెప్పింది, మీ వీడియోలో చెప్పింది మాకు కూడా చెప్పరా? అంటే యాక్చువల్ గా సైకాలజీ క్లాసెస్ లో మాకు వీటిని మెటాఫర్స్ అంటామమ్మా. ఓకే. అంటే ఒక వస్తువుని ఉపయోగించి సైకలాజికల్ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం. వస్తువుతో ఒక వస్తువు అర్థం కావడం కోసం ఇంకా Okay. కొంచెం బాగా అర్థం. చిన్నప్పుడు మనకి స్కూళ్ళల్లో ప్రాక్టికల్స్ అని చేయిస్తారు కదా, ప్రాక్టికల్ ఆ. క్లాసులు అట్లాగే. ఓకే, నేను But- రీల్ లో చెప్పింది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మా వ్యూయర్స్ కి కూడా కావాలి. ఏంటి అంటే, మనం ఇంట్లో ఇలా క్యాజువల్ గా ఉన్న ఒక స్టీల్ గ్లాసు లేకపోతే స్టీల్ కప్పు తోటో మనం టీ తాగుతాం అనుకో. అవును, ఇంట్లో. కదా, ఇంట్లో. Hmm. అంటే మీకు మాత్రమే ఉన్నప్పుడు ఇట్లా. Hmm. అదే మీరు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, Hmm. సరదాగా ఫ్రెండ్లీగా ఇలా Yes. ఒక కప్పులో తాగొచ్చు. Hmm. అవునా? లేదు, మన ఇంటికి ఎవరైనా కొంచెం ఇంపార్టెంట్ గెస్ట్ లాగా ఎవరైనా వచ్చారు అని అనుకున్నారనుకోండి, అప్పుడు కొంచెం ఇట్లా బ్రాండెడ్ కప్స్, దాని కింద కొంచెం ట్రే. మీరు ఫ్రెండ్ వస్తే Yes. క్యాషువల్ గా ఒక చేతి ఇట్లా Right. ఇచ్చేస్తారు. అవును, అవునా కదా? అవును. అదే కొంచెం గెస్ట్ ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి కాస్త హంగు ఆర్భాటం చేస్తాంగా, ట్రేలో దాని కింద ఒక కాస్టర్ పెట్టి, పైన ఒక Yes. కాస్టర్ పెట్టి, పక్కన కొంచెం మంచినీళ్ళు పెట్టి, ఈ టీ Yes. కప్పుల్లో పెట్టి ఇట్లా ఇస్తారు. అవునా కదా? అవును. ఇది అందరి ఇళ్లలో మనం నోటీస్ చేసేది. Yes. మన ఇంట్లో అయితే క్యాషువల్ గా గ్లాసుల్లో తాగేస్తాం. మనకు బాగా కావలసిన వాళ్ళు జస్ట్ ఫ్రెండ్సే, వాళ్ళతోటి ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఇలా క్యాషువల్ గా చేతికి ఇచ్చేస్తాం. కాదు, కొంచెం ఇంపార్టెంట్ గెస్ట్ అనుకునే వాళ్ళకి ఇట్లా కొంచెం బ్రాండెడ్ కప్స్, మంచి కప్స్ మన ఇంట్లో ఉన్నంతలో ఇలా ఇస్తాం కదా. అయితే ఇప్పుడు దీని వెనకాల ఉన్న కాన్సెప్ట్ Yes. ఏంటంటే, ఇప్పుడు మీకు ఇక్కడ మారినవి ఏంటి, ఏమేమి మారాయి చెప్పండి. కప్పు కలర్ మారాయి, కప్స్ కప్స్ మారాయి, మారాయి. ఓవరాల్ గా Yes. కప్స్ మారాయి. కానీ ఏం మారలేదు? లోపల మనం వేసేది లోపల మాత్రం పోసిన మారలేదు. చాయ్ చాయ్ మారలేదు మారలేదు. కదా. అవును. అలాగే మనిషి జీవితంలో ఎన్నో రకాల పరిస్థితులు రావచ్చు ఈ కప్స్కి లాగా. Wow. అది ఫైనాన్షియల్గా ఇష్యూస్ అవ్వచ్చు, మీ పర్సనల్ లైఫ్లో ఇష్యూస్ అవ్వచ్చు, లేదా మీ వ్యక్తిత్వానికి సంబంధించిన ఇష్యూస్ అవ్వచ్చు, మీ మ్యారేజ్లో ఇష్యూస్, రిలేషన్షిప్స్లో ఇష్యూస్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. దానికి తగ్గట్టు, మీ పరిస్థితికి తగ్గట్టు మీరు రెస్పాండ్ అవ్వచ్చు, Wow. రియాక్ట్ అవ్వచ్చు. కానీ మారకూడదు ఏంటి, ఛాయ్కి లాగా మీ వ్యక్తిత్వం, మీ ఒరిజినల్ Wow. ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో, మీ కోర్ పర్సనాలిటీ ఏదైతే ఉందో, దాన్ని ఎప్పటికీ కోల్పోకూడదు. దీన్ని కొంచెం మార్చి చెప్పనా, మీకు ₹1,00,000 జీతం వచ్చింది, 10 లక్షల జీతం వచ్చింది, మీరు కోటీశ్వర్లు అయిపోయారు. మీ జీవన విధానం మారుతుంది, మీ జీవన శైలి మారుతుంది. మారుతి 800లో తిరిగినా, బెంచ్ కార్లో తిరిగినా, లోపలున్న ఛాయ్ మారనట్టు మీ కోర్ పర్సనాలిటీ ఎప్పటికీ మారకూడదు. ఆ డౌన్ టు ఎర్త్ అనేది ఎట్లా ఉంటుందో, ఎప్పటికీ కూడా మీరు అనే పర్సనాలిటీని మీరు కాపాడుకోవాలి. ఆ ఛాయ్కి లాగా కొంచెం స్పిరిచువల్గా చెప్పనా? చాలా, అంటే ఒక్క చాయ్లో ఇంత మనం అసలు ఎంత బాగుందంటే, Yeah. మనం వ్యక్తిత్వం మార్చుకోవద్దు అన్నారు చూడండి, Hmm. అక్కడే మనం గెలిచినట్టు వ్యక్తిత్వం లైఫ్ లో మారకూడదు. ఏమొచ్చినా. ఎప్పటికీ మారకూడదు. పరిస్థితికి తగ్గట్టు మీరు రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వండి. కానీ పరిస్థితి అయిపోగానే మీ ఒరిజినాలిటీకి వచ్చేయాలి. Yes. సో పర్సనాలిటీ మారకూడదు, కోర్ పర్సనాలిటీ అనేది మారకూడదు. Very good. కొంచెం స్పిరిచువాలిటీలోకి Yes. వెళ్దామా? Ah. శరీరాలు మారుతున్నాయి, Hmm. ఆత్మ మారల. వాహ్, శరీరాలు మారుతున్నాయి, ఆత్మ మాత్రం మారదు. కాబట్టి ఈ ఆత్మకి సంబంధించిన ఆ వాసన ఏదైతే ఉందో, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి మనం. ఈ జన్మలో, ఈ పుట్టుకలో నేను ఒక అమ్మాయిగా ఉన్నాను, ఒక మిడిల్ క్లాస్లో పుట్టాను, ఒక వైఫ్గా ఉన్నాను అవ్వచ్చు. కానీ మీ ఆ లోపల ఇన్నర్ సెన్స్ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇది చెయ్యాలి, ఏం చేస్తున్నా అది తప్పు చేస్తున్నావు, ఇది మంచి చేస్తున్నావు అనే ఒక ఇన్నర్ సెన్స్ లోపల నుంచి మనకు ఒక సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. Yes. చూసారా? మనం పొరపాటు ఏదైనా చేయబోయినా, అది తప్పు చేయబోతున్నావేమో ఒకసారి అవును, ఆలోచించుకో. అవును. అది ఆ అవును. లోపల సోల్ మనకి చెప్తూనే ఉంటుంది. దాన్ని ఎప్పుడు మారనివ్వకూడదు. శరీరాలు మారచ్చు, లోపల ఉండే ఆత్మ మాత్రం ఒకటే ఉంటుంది. చాలా బాగా నచ్చింది. అంటే చాయ్ అంటే ఒక హెడేక్ తీసేస్తుంది, ఇలా ఒక రిలీఫ్ ఇస్తుంది. ఆటోమేటిక్ గా అందరికి ఏంటి, మా చాయ్ తాగకపోతే ఇలా నాకు పిచ్చోళ్ళు అలాగ అయిపోతున్నాం, అలా మందుబాబుల్లాగా అనిపిస్తూ ఉంటది. బట్ మీరు ఒక మాత్రం చాయ్ని, టోటల్లీ ఒక కప్పుని చాయ్ లో లైఫ్ ఉపయోగించుకొని, చూపించారు. చాయ్ని ఒక కప్పుని పెట్టుకుని మనం ఒక ఫిలాసఫీ మాట్లాడుకోవచ్చు. ఇది ఇలా నిజంగా అండి పిల్లలకి చెప్తే చాలా
బెటర్ ఏమో అంటే బాగా అర్థం అవుతుంది. కొంచెం ఉన్న పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ లో ఈ పేరెంటింగ్ లో మీరు ఇప్పుడు పిల్లలంటే దాన్ని నేను ఎడ్యుకేషన్లో మీకు 30 మార్క్స్ వచ్చినా 70 మార్క్స్ వచ్చినా 100 మార్క్స్ వచ్చినా మీ పర్సనాలిటీ వేరు, మీ స్టడీస్లో వచ్చే మార్క్స్ వేరు. 100 వచ్చిన రోజున పొంగిపోవద్దు, 30 వచ్చిన రోజున కుంగిపోవద్దు. ఛాయ్కి లాగా మీ పర్సనాలిటీ ఒకటే ఉండాలి. మార్క్స్ లాగా కప్పులు మారచ్చు. ఫస్ట్ సెమిస్టర్లో ఎక్కువ వచ్చే సెకండ్ సెమిస్టర్లో తగ్గిపోయాయి అని బాధపడకూడదు. లేకపోతే ఈ సెమిస్టర్లో 100కి 100 కొట్టామని మీ ఫ్రెండ్ సర్కిల్ వదులుకోకూడదు. రైట్. హెడ్ స్ట్రాంగ్ అవ్వకూడదు. సో మీరు ఏది చెప్తే నేను తగ్గట్టుగా చెప్పేస్తా. ఏదైనా సరే పేరెంటింగ్ అందులోనే ఉంది, రిలేషన్షిప్ అందులోనే ఉంది. మీ ఓన్ ఎసెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు పోగొట్టకూడదు. అది చాయ్, మారకూడని చాయ్. చాలా ఎంత ఉందని నాకు తెలియదండి. ఏదో టేస్ట్ హెడ్ఏక్ ఇక్కడి వరకే తెలుసు, కానీ ఒక లైఫే ఉంది అని చూపించేశారు చాయ్లో. ఒక స్పిరిచువాలిటీని చూపించారు, ఒక సోల్ని చూపించారు. పిల్లలకి పేరెంటింగ్ పెద్దవాళ్ళు ఎలా అనేది పిల్లలకి చెప్పనీకి చూపించారు. వెరీ నైస్. అందుకే మీ దగ్గర కొత్త కొత్త విషయాలు చాలా ఉంటాయి భారతి గారు. సో చాలా సమాజానికి యూజ్ అయ్యేవి ఇవి. నిజంగా అది మీరు చెప్పింది కరెక్టే. కొందరు ఏంటంటే కొంచెం వచ్చాము అంటే వాళ్ళని పట్టుకోవడం ఎవరి తరం కాదు. నిజం. అంటే ఇంకా కళ్ళు పైకెక్కే అంటారు కదా, అట్లా అప్పటి వరకు వాళ్ళతో ఉండి ఆ ఎదుగుదలకి సహకరించిన మనుషుల్ని కూడా వాళ్ళు మర్చిపోతారు. నిజంగా. ఇంకొకటి మీరు అన్నది కరెక్ట్ అండి. ఇప్పుడు ఈ కాలంలో బయట వాళ్ళే కాదండి, ఇంట్లో వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అంటే ఒకరిని ఎప్పుడు కించపరుస్తూ మాట్లాడదాము, ఇలాంటివే ఉంటాయి. సో సూపర్ ఎక్స్పెరిమెంట్. థ్యాంక్ యూ అండి.